హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. నేను ఏం చేశానో ఈరోజు చూపిస్తాను రండి. సారీ, నేనేం చేయబోతున్నానో చూపిస్తాను. అయితే ఖాళీగా ఉన్నాయి అనేసి అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. అదేం కర్రీ ఏంటిది అనేసి అంటే వంకాయ ఎండు చేపల కర్రీ. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఇవైతే ఎండు చేపలు ఇవైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇలాగా ఇసుకేమి రాకుండా ముందుగా ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చేపలు ఇలాగ చేపలు వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటా. మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది వీటిని. కాబట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటా. ఎండు చేపలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటా. ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇవి వచ్చేసి తెల్ల గుత్తి వంకాయలతోటి ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తా. వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వంకాయలు కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలి. వంకాయ అయితే సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తా. తర్వాత కొద్దిగా టమాటాలు, కొద్దిగా కాదు కట్ చేసుకున్న టమాటాలు ఓకే. ఇక్కడ చూసారా వంకాయ టమాటా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయి ఎంత గుజ్జుగా వచ్చిందో కర్రీ అన్నది. ఇప్పుడు చేపలు అయితే ఫ్రై చేసుకున్నా కదా, వీటిని వేసేసుకొని ఒకసారి కలుపుకొని బాగా దగ్గరగా ఉంది కదా, ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటా. మరీ థిక్గా ఉంది అనేసి అంటే కలుపుకోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అనేసి ఇలాగా
కొద్దిగా జారుగుండేటట్టు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ 2 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే చాలు. మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటా. నా స్టైల్లో నేను చేసిన వంకాయ ఎండు చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎండు చేప అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ కూడా తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది. వేడి అన్నంతో ఇలాగ ఎండు చేపలు వంకాయ కర్రీ తీసుకొని తిన్నామంటే ముద్దకి మనకి ఎండు చేప అన్నది తగులుతూ ఉంటే బాగుంటుంది. ఎండాకాలం కదా, వేడి తినాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వంకాయ ఎండు చేప కర్రీ ఎలా ఉంది ఏంటిది అనేసి చేసుకొని తిన్న తర్వాత ఎలా ఉంది ఏంటిది అని ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటి వరకు ఉంటాను మరి. ఓకే, బాయ్.